ప్రేక్షకాలకు స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను ఓసారి చూసినట్లయితే గడిచిన 24 గంటల్లో దేశమంతటా వాతావరణం పొడిగా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో వేడిగాలులు వీచాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు విదర్భ, ఒడిశాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మహారాష్ట్రలోని భీరాలో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 2 రోజుల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో వేడిగాలులు వీచే అవకాశాలున్నాయి. తెలంగాణ విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. రాగల 24 గంటల్లో కూడా రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంటూ పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 18% ఉంటుంది. వరంగల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 23% ఉండొచ్చు. కరీంనగర్లో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 20% ఉంటుంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 32% ఉండొచ్చు. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆదిలాబాద్లో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 40, నిజామాబాద్ 40, ఆదిలాబాద్ 41, రామగుండం 40, భద్రాచలంలో 39 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంటూ రాయలసీమలో వేడిగాలులతో పాటు పగటి ఉష్ణోగ్రతలు అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో 40 డిగ్రీలకు పైన నమోదవుతున్నాయి. మరో 2-3 రోజుల పాటు రాష్ట్రమంతటా ఇదే వాతావరణం కొనసాగుతోందని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 49% ఉండే అవకాశం ఉంది. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 32% ఉంటుంది. కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 12% ఉండొచ్చు. తిరుపతిలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 21% ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే జంగమేశ్వరపురంలో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 41, కర్నూలు 41, కాకినాడ 35, బాపట్ల 33, నెల్లూరులో 37 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న వాతావరణ పరిస్థితులు. రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ9.